పక్కన అమెరికా ఇరాన్ మధ్యన శాంతి చర్చలు పూర్తయిపోయినాయి. రేపో మాపో హార్ముజ్ జలసంధి దిగ్బంధం వీడిపోతుంది, అట్లాగే ఇరాన్ దిగ్బంధం కూడా వీడిపోతుందని అందరూ ఆనందపడుతున్నటువంటి సందర్భంలో, ఆ తరహా ప్రకటనలతో ఆ తరహా వార్తలతో సంతోషపడుతున్న టైంలో మరొకసారి ఇరాన్కి సంబంధించినటువంటి ఐఆర్జీసీకి అందులో 31 భాగాలుగా విడిపోయి 7 కమాండ్లుగా విడిపోయినటువంటి వాళ్ళు ఎవ్వడు కూడా ముక్తజా కొమైనీ స్పృహలో లేడు, అతని ఆర్డర్స్ ఇచ్చే స్థితిలో లేడు. దాంతో ఎవడికి వాడే కింగులాగా వెలుగుతున్నాడు. వాళ్ళు ఇప్పుడు మొన్న ఇరాన్ మీద ఇది ఇజ్రాయెల్ మీద దాడులు చేయడానికి ప్రయత్నించారు, అమెరికా షిప్ల మీద దాడులు చేయడానికి ప్రయత్నించారు, అట్లాగే పుజారియా క్షేత్రం మీద దాడులు చేసింది వాళ్ళే. తాజాగా ఇవాళ మళ్ళీ దాడులకు సిద్ధపడినటువంటి సందర్భంలో, డ్రోన్స్ ఇవి వచ్చినటువంటి సందర్భంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేసింది దుబాయ్నే టార్గెట్గా చేసుకుంటున్నారు ఐఆర్జీసీలో ఉన్నటువంటి రాక్షసులు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనేటటువంటి వాళ్ళు ఇరాన్ నెంబర్ 1గా ఉండాలంటే మిగతా ముస్లిం దేశాలను నాశనం కావాలని కోరుకుంటున్నాయి. అందులో భాగమే ఈ దరిద్ర పనులు.